ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా జరిగి అందరికీ స్వాగతం. సత్యసాయి భగవానులు సేవకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక ఎవరికి ఎలాంటి సేవలు అందాలో అక్కడికి తమ భక్తులను పంపుతుంటారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన కొందరు సత్యసాయి భక్తులైన వైద్యులు స్వామి అనుమతితో, స్వామి సలహా మేరకు ఆఫ్రికాలోని జాంబియాలో మెడికల్ సర్వీసులు అందించడానికి వెళ్తారు. ఒక రోజున 13-14 ఏళ్ల ఒక అమ్మాయిని తీసుకొని తండ్రి చాలా దూర ప్రాంతం నుండి నడిచి వస్తాడు. ఆ అమ్మాయిని టెస్ట్ చేసి వైద్యులు సరైన సమయానికి రాబట్టి సరిపోయింది, లేకపోతే రెండో కంటి చూపు కూడా పోయేది. ఒక కంటికి మాత్రమే ప్రస్తుతం చూపు ఉంది. ఇది మెదడు నుండి కంటికి వచ్చే నరం పక్షవాతానికి గురైనప్పుడు ఇలా జరుగుతుంటుంది అని వెంటనే ఆ అమ్మాయికి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత 7 రోజులు ఉంచుకొని సంపూర్ణంగా వైద్య సేవలు అందించి, అమ్మా నీకు వైద్యం పూర్తయింది, నెల రోజులకు సరిపడే మందులు ఇస్తాము, ప్రతిరోజు 3 పూటలా భోజనం చేశాక ఈ మందులు వేసుకోవాలి అని చెప్తారు వైద్యులు. ఆ మాటలు వినగానే ఆ అమ్మాయి ఏడవడం ప్రారంభిస్తుంది. వైద్యుడికి ఆశ్చర్యం కలుగుతుంది. నేనేమీ తప్పుగా మాట్లాడలేదే, ఎందుకు ఏడుస్తున్నది అని తమకు ద్విభాషిగా వ్యవహరిస్తున్న జోసెఫ్ని అడుగుతాడు. ఆ వైద్యులకు ఆ గ్రామీణ ప్రజల భాష తెలియదు. అక్కడి గ్రామస్తులకు ఆంగ్లం తెలియదు. ఎందుకు ఆ అమ్మాయి ఏడుస్తున్నదో కనుక్కోమని జోసెఫ్ను అడుగుతాడు వైద్యుడు. జోసెఫ్ ఆ అమ్మాయిని అడగ్గా ఆ అమ్మాయి చెప్పిన మాటలు విన్నాక జోసెఫ్ కూడా ఏడవటం ప్రారంభిస్తాడు. వైద్యుడికి అర్థం కాక ఏమైంది అని అడిగితే, సార్, నెల రోజులకు సరిపడే మందులు మీరు ఇచ్చారట, కానీ భోజనం తర్వాత వేసుకోమన్నారు. మేము ఒక్క రోజులో ఒక్కసారి భోజనం చేయటమే కష్టం సార్, అందువలన ఈ మందులు ఎలా వేసుకోవాలి అని ఆ పాప ఏడుస్తున్నదని జోసెఫ్ చెప్తాడు. ఆ ఊరిలో ఈ అమ్మాయి తల్లిదండ్రులు అలాగే ఇంకా కొంతమంది కలిసి అతి పేదలైన వారందరూ ఒక చెట్టు క్రింద నిలిచి ఉంటే అక్కడికి ఒక కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి రోజంతా పనులు చేయించుకొని సాయంత్రానికి 4 మొక్కజొన్న కంకులు కూలీగా ఇస్తారట సార్. అవి మాత్రమే వాళ్ళు ఒక్క పూట తింటారు. అది విని ఈ వైద్యుడికి కూడా కంట నీరు వస్తుంది, బాధపడుతుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక కృష్ణ మందిరంలో సేవ చేసే కార్యకర్త వీరికి సహాయం చేయటానికి వచ్చి ఉంటాడు. అతను అంటాడు కదా, సార్, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడి పల్లెవారికి సేవ చేస్తుంటే మేము కొంచెమైనా చేయకపోవడం అమానుషం. ఈ రోజు నుండి ఈ అమ్మాయి విషయం నేను చూసుకుంటాను సార్ అని చెప్తాడు ఆ కృష్ణ మందిర కార్యకర్త. అతడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను తన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చి వారికి సంపూర్ణంగా ఆహారం భుజించటానికి కావలసినంత సొమ్ము కూలీగా ఇస్తూ ఉంటాడు. ఇలాగా కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆ వైద్యులు అదే గ్రామానికి తిరిగి మెడికల్ క్యాంప్ కోసం వస్తారు. అప్పుడు అక్కడ విక్టర్ అనే మెడికల్ క్యాంపుకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక యువ డాక్టర్ను చూపించి, ఇతను ఎవరో గుర్తుపట్టగలరా సార్ అంటాడు. వైద్య బృందం తెలియదు అని చెప్తారు. మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి మెడికల్ క్యాంపుకు వచ్చినప్పుడు మీకు ద్విభాషిగా పనిచేసిన వ్యక్తి జోసెఫ్. ఇతడు ఆ రోజు అనుభవంతో కష్టపడి చదువుకొని వైద్యుడయ్యాడు అని చెప్తారు. ఈ మెడికల్ క్యాంపు పూర్తయ్యాక వారంతా తిరిగి వెళ్ళిపోతూ జోసెఫ్తో, నువ్వు మా యునైటెడ్ కింగ్డమ్కు వచ్చినట్లయితే మేము నీకు అన్ని విధాలా సహాయం చేస్తాము అంటారు. అప్పుడు జోసెఫ్ అంటాడు కదా, సార్,
నేను ఇక్కడ సత్యసాయిబాబా పాఠశాలలో చదువుకున్నాను. నేను నేర్చుకున్న మానవతా విలువలతోటి, ఈ వైద్య పరిజ్ఞానంతో మా ప్రాంతంలో ఉన్న పేదలకు సేవ చేయాలనే ఆశయంతో ఉన్నాను సార్. అందుకోసమే నేను మెడిసిన్ చదివాను. కనుక నేను ఇక్కడే ఉండి మా దేశ ప్రజలకు సేవ చేసుకుంటాను అని చెప్తాడు. గొప్ప చదువుకున్నవారు మాతృభూమిని మరువక సేవ చేస్తే వారు స్వామికి ఇష్టులవుతారు. స్వామి పాఠశాలలో చదువుకున్నందుకు అతడు స్వామికి నేర్పినటువంటి విలువలతోటి సేవ చేసుకునే భాగ్యాన్ని తాను పొంది స్వామికి ఇష్టుడవుతాడు. జై సాయిరాం.